సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన 2 తీర్పులు ప్రజాస్వామ్యంపై ఆశలు చిగురింపజేస్తున్నాయి. రాజకీయాల నుంచి నేరగాళ్లను తరిమి కొట్టడానికి ఆయుధం కాబోతున్నాయి. విప్లవాత్మకంగా ఆ తీర్పులపై దేశమంతా చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలు నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. లోక్సభ సభ్యుల్లో మూడొంతుల మందిపై కేసులున్న ఈ దేశంలో తీర్పులు ఎలా అమలవుతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాజకీయ కక్ష సాధింపులకు తీర్పులు దుర్వినియోగం చేసే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. జైల్లో లేదా పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తికి ఓటు హక్కే ఉండదు. అలాంటిది వారికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, అధికారం ఎలా ఉంటుంది? రాజకీయాల నుంచి నేరచరితుల్ని తరిమికొట్టాలన్న సంకల్పంతో అత్యున్నత న్యాయస్థానం తాజాగా వెలువరించిన తీర్పులో చేసిన వ్యాఖ్యలివి. మొదటి తీర్పు: దోషిగా తేలితే పోటీకి అనర్హులు. వివిధ నేరాల్లో దోషులుగా తేలిన రోజు నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పడిన శిక్షలపై అప్పీళ్ల మీద అప్పీళ్లకు వెళ్తూ పదవుల్లో కులికే రోజులు ఇక చెల్లు అని స్పష్టం చేసింది. రెండో తీర్పు: జైల్లో ఉన్న పోటీకి అనర్హులే. నేరం రుజువై శిక్ష పడిన వాళ్లు మాత్రమే కాదు, పోలీస్ కస్టడీలో జైల్లో ఉన్న ఎన్నికల్లో పోటీకి అనర్హులే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జైల్లో లేదా కస్టడీలో ఉన్న వారికి ఓటు హక్కే ఉండదు. ఓటు హక్కు లేని వారికి పోటీ చేసే హక్కు కూడా ఉండదని వ్యాఖ్యానించింది. చట్టసభల్లో క్రిమినల్స్ ను అడుగు పెట్టనివ్వకుండా కీలకమైన మరో తీర్పును వెలువరించింది. 2004 నుంచి 2009 మధ్య లోక్సభలో నేరచరితుల సంఖ్య 128 నుంచి 162కు పెరిగిపోయింది. వివిధ చట్టాల కింద ముందస్తుగా అదుపులో తీసుకున్న వారికి మాత్రం ఈ అనర్హత నుంచి మినహాయింపునిచ్చింది. నిందితులు, విచారణ ఖైదీలు సైతం ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఎన్ని క్రిమినల్ కేసులుంటే ఏంటి, జైలు నుంచే పోటీ చేసి అడ్డదారుల్లో గెలుద్దామని కలలుగంటున్న క్రిమినల్ లీడర్లకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు డిఫెన్స్లో పడ్డాయి. పైకి స్వాగతిస్తున్నామని చెప్తున్నప్పటికీ లాలు, ఏ రాజా, సురేష్ కల్మాడి, గాలి జనార్దన్ రెడ్డి, శిబు సోరెన్, జగన్, మోపిదేవి ఇలా ఒకరేంటి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాజకీయ కక్ష సాధింపులకు ఈ తీర్పును దుర్వినియోగం చేసే అవకాశముందని వాదించే నేతలు ఉన్నారు. సుప్రీం తీర్పుపై సమీక్షకు వెళ్లాలని అటు కేంద్రం భావిస్తోంది. ఈ అంశంపై మనతో చర్చలో పాల్గొనడానికి కాంగ్రెస్ నేత ఎంపీ పొన్నం ప్రభాకర్ ఉన్నారు, బీజేపీ జాతీయ సెక్రటరీ డాక్టర్ లక్ష్మణ్, వైఎస్ఆర్సీపీ నుంచి రాఘవరెడ్డి ఉన్నారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి పద్మనాభం మనతో టీవీ9 స్టూడియోలో ఉన్నారు, వర్లరామయ్య కొద్దిసేపట్లో మనతో టీడీపీ నేత జాయిన్ అవుతారు. పొన్నం లక్ష్మణ్ గారు, మీరు ఎట్లా అనుకుంటూ ఉన్నారు? ఎట్లాంటి పరిస్థితులు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఈ రాజకీయాలు, రాజకీయ నాయకుల మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? ఒకటి, నేర రాజకీయాల నుంచి ఈ ప్రజాస్వామ్యాన్ని నిజంగా విముక్తి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. ఇవాళ సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు స్వాగతించాల్సిన వస్తుంది. అంటే ఈ నేర సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి వాళ్ళు పాటుపడేటువంటి ఈ కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా అందులో కీలకమైన అంశాల మీద చర్చ జరగాల్సిందే మీరు అన్నట్టుగా. కానీ ఈ పాటికి అనేక దేశాల్లో ఇవాళ కెనడాలో, బ్రిటన్లో, ఆస్ట్రేలియా 1 సంవత్సరం కనుక జైలు శిక్ష పొందితే అక్కడ ఏమాత్రం మన దగ్గర కూడా ఉంది. 2 సంవత్సరాలు జైలు శిక్ష పడితే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ఒకటి, ఇప్పుడు కొత్తగా వచ్చిన తీర్పు ఏంటంటే ఇవాళ జైలులో ఉన్నట్టయితే ఓటు వేసేదానికి హక్కు లేదు. ఇది కరెక్టా? ఇది రైట్ అంటారా, రాంగ్ అంటారా? జైలులో ఉంటే ఓటు వేసేదానికి హక్కు లేదు. ఓటు వేసేదానికి హక్కు లేదు, పోటీ చేసేదానికి హక్కు కూడా లేదని దాన్ని ఇప్పుడు శిక్ష పడ్డాక తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న, జైలులో ఉన్న, అంటే ఇటువంటి విషయాల మీద చర్చ ఒకటి జరగాల్సిందే. మంచిదంటారా, చెడంటారా? ఒకటి, నేర సామ్రాజ్యాన్ని తగ్గించడానికి సుప్రీంకోర్టు చేసే ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయనే దానికి మనం స్వాగతించాల్సిందే. అందులో మనం లొసుకులు ఉంటే దాన్ని సర్దిద్దే ప్రయత్నం చేద్దాం, దాన్ని చర్చ చేద్దాం పార్లమెంట్. కానీ ఇవాళ నేను చెప్పేది ఏంటంటే రజనీకాంత్ గారు, ఇవాళ అక్రమ సంపాదన రాజకీయాలను శాసిస్తుంది. బ్లాక్ మనీ, నల్ల డబ్బు రాజకీయాలు శాసిస్తూ ఉంది. నేర సామ్రాజ్యం ఇది పెరిగిపోతుంది, నేరగాళ్ళ యొక్క సామ్రాజ్యం పెరిగిపోతుంది. ఈ ప్రజాస్వామ్యాన్ని చెప్పుకునే భారతదేశంలో వాస్తవంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఈరోజు కబలింపజేస్తా ఉన్నది. ప్రస్తుతం క్రిమినల్స్, లేకపోతే క్రిమినల్ రికార్డు ఉన్నవాళ్ళు, జ్యుడిషియల్ కస్టడీలో ఉండేవాళ్ళు, జైలులో ఉండేవాళ్ళు, కేసులు వేసుకొని శిక్ష పడిన తర్వాత అప్పీల్కి వెళ్ళేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చట్టసభలో చాలా మంది కొనసాగుతూ ఉన్నారు. ఆ కొనసాగుతున్న వాళ్ళకి ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుల వల్ల ఖచ్చితంగా వాళ్ళని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు. డెఫినెట్ గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే 162 మంది ఎంపీలు క్రిమినల్ రికార్డు ఉందని చెప్పి తేలుతా ఉంది. 1460 ఎమ్మెల్యేలు దేశవ్యాప్తంగా, ఇవన్నీ కూడా క్రిమినల్ రికార్డుతో ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొనేది విషయం వేరే. ఇప్పుడు మీరు అన్నట్టుగా జైలు పాలై జైలు కొనసాగుతున్న తర్వాత 1 సంవత్సరం గడిచిన తర్వాత కూడా
దాన్ని మనం ఇవాళ కూడా ఇంకా రాజకీయ రంగంలో వాళ్ళను కొనసాగించడానికి ఆస్కారం ఉందంటే దాని మీద తప్పకుండా చర్య ఉండాల్సిందే. లేకపోయినట్టయితే ఈ ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. ప్రజాస్వామ్యం చెప్పుకునేటువంటి ఇంత పెద్ద దేశంలో మరి నేరగాళ్ల సామ్రాజ్యమే కొనసాగినట్టు చాలా ప్రమాదం. దీని మీద తప్పకుండా సీరియస్ అఫెన్సెస్ వారు చెప్పినట్టుగా అట్లా కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా దాని మీద మేము సీరియస్గానే ఆలోచన చేస్తాం. అన్ని పార్టీలు కూడా ఆ కోణంలో ఆలోచన చేయాలి. వాడు చెప్పిన మర్డర్ కేసులు అంటే పొలిటికల్ కేసెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు రైల్వే కేసు క్రిమినల్ కేసు కింద పెట్టినారు మొన్న మేము చూసాం కదా ఈ తెలంగాణ రిజిస్ట్రేషన్ అప్పుడు. కానీ రైతుల కోసం పోరాడిన సందర్భంలో కూడా రైల్వే కేసుల యాక్ట్ ప్రకారంగా క్రిమినల్ కేసు పెట్టినారు దాని మీద. కాబట్టి అటువంటివి రాజకీయపరమైనటువంటి ఉద్దేశాలతో కారణాలతో చేసినటువంటివి పక్కన పెట్టేస్తే నిజంగా కానీ రాజకీయమైన కారణాలతో కేసు లోపల ఉన్నారని లేకపోతే రాజకీయేతర కారణాలతో కేసులు ఉన్నాయని అట్లా డివిజన్ ఉండే అవకాశం ఉంటుందా? డెఫినెట్ గా. ఎందుకంటే ప్రజల కోసం ఉద్యమాలు చేసినటువంటి కేసులు వేరే అండి. ప్రజల కోసం చేసే కోర్టు తీర్పు అన్నిటికీ వర్తిస్తే కానీ కొన్నిటికి వర్తించి కొన్ని వర్తించకపోవడం అనేది అవకాశం లేదు. దాంట్లో అందుకని దాంట్లో ఏమంటే చట్టాలు వచ్చినప్పుడు చట్టాలు తీసుకొచ్చినప్పుడు దాని మీద చర్చ జరగాల. ఏ విధమైనటువంటి కేసుల మీద ఏ విధమైనటువంటి మరి నేరస్తుల మీద అనర్హులు చేయాలనే దాని మీద డిబేట్ జరగాల. ఇవాళ వాళ్ళు చెప్పినట్టు మర్డర్ కేసు అనుకో ఖచ్చితంగా వాళ్ళకు అనర్హులు ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఆపేస్తే పార్టీలు ఆపేస్తే బెటర్. ఎగ్జాక్ట్లీ అది కూడా చేయొచ్చు తప్పకుండా. ఎందుకంటే డెఫినెట్ గా అన్ని పార్టీలు ఆలోచనలు చేయాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బీజేపీ అన్నారు 4 సభ్యులు 50% ఇద్దరు అంటున్నారు. నాకు తెలిసి ఇటువంటి అఫెన్సెస్ ఎవరు లేరు. నేను ఐ కెన్ గివ్ ఇట్. ఏదైనా పొలిటికల్ ఎజిటేషన్ లో వాళ్ళ మీద కేసులు పెడితే ఉండొచ్చు కానీ పొలిటికల్ ఎజిటేషన్ సిపిఎం పార్టీలు చాలా చేసే అవకాశం వాళ్ళ మీద ఎక్కడ క్రిమినల్ వాళ్ళ మీద ఎంత సీరియస్ చార్జెస్ లేవు. మీ దగ్గర ఏమైందంటే అజిటేషన్ చేసినప్పుడు కొంచెం గౌరవ చేస్తారు కదా 353 అంటే అబ్స్ట్రక్టింగ్ ద పబ్లిక్ సర్వెంట్ అది 2 ఏళ్ల జైలు శిక్ష కాబట్టి సీరియస్ చేసినట్టు ఇప్పుడు ఎవరినో అంటే ప్రజల సంక్షేమం కోసం అని ప్రజల వెల్ఫేర్ కోసం చేసిన కార్యక్రమంలో అది దాని మీద కేసు పెట్టడం జరిగింది. అంటే ఒక్కొక్కసారి పోలీసులు అతిగా వ్యవహరించి అంటే అసాల్ట్ అండ్ పబ్లిక్ సర్వెంట్ అని లాంటి కేసులు అవి డెఫినెట్ గా అవి సీరియస్ అఫెన్స్ కేసు కావు. ఎందుకంటే 506 306 అటువంటికంటే సీరియస్ అఫెన్స్ ఇవాళ దేశద్రోహ కేసు ఇవాళ అక్బరుద్దీన్ ఓవైసీ దాన్ని మిగతా ఎమ్మెల్యేలతో సేమ్ కంపేర్ చేసి అదే శిక్ష అదే సెక్షన్ అనేది మనం సమర్థించడం భావ్యం కాదు. ఇవాళ నిజంగా అన్ని రాజకీయ పార్టీలు కానీ లేకపోతే అందరూ కానీ ఇవాళ చర్య తీసుకోవాలి. ఫస్ట్ డిస్క్వాలిఫై చేయాలంటే ఎంఐఎం ఎమ్మెల్యే డిస్క్వాలిఫై చేయాలి. యాంటీ నేషనల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అతన్ని కూడా ఇవాళ కోర్టులో బెయిల్ దొరికింది కాబట్టి సంవత్సరం ఇంకా గడవలేదు కాబట్టి ఆయన మళ్ళీ రేపు పోటీ చేసుకునే తీర్పులు కాబట్టి పదవి కాలాలు చాలా సార్లు. రెండో వైపు ఇవాళ అక్రమాస్తుల కేసులు మీ అందరికి తెలుసు మనందరికి తెలుసు. ములాయం సింగ్ కానీ మాయావతి కానీ లల్లు ప్రసాద్ కానీ వీళ్ళు ఎంత దారుణమైన కేసులని అందరు జగమెరిగిన సత్యం. కానీ ఏ రకంగా ఇవాళ దర్యాప్తు సంస్థల ద్వారా ఏ రకంగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. కానీ ఇవన్నిటి కూడా పారదర్శకంగా సరైన చట్టాలు తీసుకొచ్చి నిజంగా నేరస్తులను శిక్షించే విధంగా చట్టాలు వస్తే దాన్ని అందరం స్వాగతించాలి. కానీ ఒక రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు ధోరణితో కాకుండా లేదా రాజకీయ స్వప్రయోజనాల కోసం పెద్ద ఇవ్వాలి ప్రభుత్వ ప్రమేయమైనటువంటి సంస్థలు ఉండాలి. సిబిఐ కానీ మిగతా ఏదైనా కానీ వాళ్ళు కోరుకుంటున్నాం. మనం దుర్వినియోగం అయ్యే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? సుప్రీంకోర్టు తీర్పు అమల్లోకి వచ్చే పరిస్థితిలో ఎంతమంది ఎన్ని రాజకీయ పార్టీల నాయకుల మీద కేసులు దుర్వినియోగ అవకాశం ఉంది? అధికార పార్టీ దుర్వినియోగం చేస్తుందా? చిన్న బ్రేక్ తర్వాత చర్చలోకి వెళ్దాం. ఎట్లా చెప్తారు? దుర్వినియోగం అవడానికి ఎక్కడో చాలా లెస్ పర్సెంటేజ్ ఉండే అవకాశం మాత్రమే ఉందని అంటున్నారు. ఒకవేళ లెస్ పర్సెంటేజ్ ఉంటే ఆ ఒక్క కారణం చెప్పి ఎంటైర్ మొత్తం ఏదైతే ఉపయోగపడే పాయింట్స్ ని మనం నెగ్లెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అందుకనే సుప్రీంకోర్టు ఏదైతే మంచి ఉద్దేశంతో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, నేరస్తులు చట్టాలు చేయడానికి వీల్లేదు, నేర సామ్రాజ్యం తొలగించాలనే ఉద్దేశంతో ఏదైతే ఇవాళ తీర్పునిచ్చిందో దాన్ని మనం స్వాగతించాల్సి. దీనికి ఉన్నటువంటి లేకున్నా లొసుగులేవన్నో ఆ లొసుగులను సర్దిద్దేటువంటి పగడ్బందీ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి ఆ రకంగా పోతే బాగుంటుంది. చిన్న ఉన్నాయి తప్పకుండా జరుగుతాయి పొరపాట్లు. ఆ పొరపాట్లకు తావులేనటువంటి ఒక పగడ్బందీ వ్యవస్థ అనేది ఇవాళ ఎందుకంటున్నా అంటే ఇవాళ దర్యాప్తు సంస్థలను మీరు పూర్తి అటానమస్ బాడీ చేయండి. ఇవాళ ప్రభుత్వం మీద ఆధారపడి రాజకీయ పార్టీలు అందుకని ఎవరైనా ఉన్న భవిష్యత్తులో కూడా ఇటువంటి వాటి కూడా తావు లేకుండా ఉండాలంటే మనం ఆ విధమైన వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వాటి కూడా అనుమానాలు మాత్రం మంచి ఉద్దేశంతో ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. దాన్ని మనం స్వాగతించాలా. దాన్ని ఆ కోణంలో తీసుకుపోయే ప్రయత్నాలు అందరూ కూడా చేయాలి. 10 కోట్ల అయినా కనీసం పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత
సీట్ వేకెట్ కాకపోతే అంతకంటే ఇంకా అనర్థమే ఉందా? మంచిదే. సీట్ వికెట్ కాలేదు ఇంకోటి కోర్టు చెప్పిన ప్రకారం అది అమల్లోకి వస్తే ఖచ్చితంగా చేయాలి. చేసి తర్వాత నువ్వు అప్పీల్ చేసుకో, నువ్వు మళ్ళీ తర్వాత క్లియర్ అయిన తర్వాత చేయాలి. ఫర్ శిక్షకు మళ్ళీ సీటుకు కాదు. ఇప్పుడు ఒక కోర్టు శిక్ష ఇచ్చిందంటే అంత ప్రైమా ఫేసి కేసు చూసి అందులో కొద్దిగా గొప్ప అందులో ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత శిక్ష పడిన తర్వాత నువ్వు కంటిన్యూ అయ్యి అప్పీల్ చేసి కంటిన్యూ అవుతావంటే ఇవాళ అనేకమైన మంత్రి హోదాలో ఎమ్మెల్యే హోదాలో నువ్వు తారుమారు చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ అధికారం దుర్వినియోగం జరగకూడదు, ఏమాత్రం మారల్ గ్రౌండ్స్ కూడా కంటిన్యూ కావడం అనేది ఒక సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశం. ఒక లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ ఆ ఒక నిర్ణయం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అమలు చేయాల్సిందే, జరగదు దాని కొరకు మనం పాటించాల్సిందే. 10%, 15% దృష్టిలో పెట్టుకొని 120 కోట్ల జనాభా ఉన్న దగ్గర ఇటువంటి చట్టాలు తెచ్చి మనకు ఉన్నటువంటి హక్కులను కూడా కాలరాసే పరిస్థితికి వస్తే ఇంతమంది జనాభాలో ఎంతమంది రాజకీయ నేను ఒక్కట హైకోర్టులో సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇస్తుంది, అందులో సజా పడుతుంది, 1 వీక్ లోపల దాని మీద స్టే వస్తుంది. ఏం చేయాలి ఎప్పుడైనా? ఇప్పుడు హక్కుల బాధ్యత మీరు పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు హక్కులతో ఎగ్జాంపులర్ గా ఉండాలి. చట్టాలు లేకపోయినా మారల్ గ్రౌండ్ చట్టాలు కూడా కనీసమైన చట్టాలు కూడా వద్దనుకుంటే మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడలేము. నేరస్తులతోనే ఇంకా మనం రాజకీయాలు నడిపించే పరిస్థితి వస్తుంది. కంక్లూడ్ చేస్తే అనుకుంటా భవిష్యత్తులో వైట్ కాలర్ అఫెన్స్ కానీ ఏ రకమైన ఛార్జెస్ కానీ మన రాష్ట్రానికి సంబంధించిన కేసులు రావడంతో ఇంకా మనకి ఇంకా చాలా ఇవి లోతుగా చర్చించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ గా కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రామారావు వరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోందా? ఎవరో వ్యక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పి మనం చట్టాలను కానీ లేకపోతే ఎన్నికల సంస్కరణలు వచ్చే మార్పులను మనము ఎవరం కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాన్ని మనం ఎవరో ఇబ్బంది పడుతున్నారు ఇంప్లిమెంట్ కావాలనే మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంప్లిమెంట్ కావాలి, ఎన్నికల సంస్కరణలు మార్పు రావాలా, డబ్బు పాత్ర, నేర చరిత్ర లేనటువంటి రాజకీయాలు ప్రజాస్వామ్యం విరాజిల్లాలనే కోరుకునే వాళ్ళు నేను ఒక్కడిని. పొన్నం ప్రభాకర్ గారు